ఫ్రెండ్స్, ఈ చిన్న పార్ట్స్లోని నేను చిన్న ప్లాంట్స్ వేసుకుంటానండి. ఇగో మట్టి పాట్లు, వీటికి పెయింట్ వేసుకున్నాను నేను. వీటికి గెత్తం ఎలా కలపాలో చూపిస్తాను. ఎక్కువ మట్టి కలపకూడదండి. ఇగోండి ఇసుక కోకోపిట్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం 1% మట్టి కలుపుకోవాలి. ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా ఇలా మూడు మిక్స్ చేసుకొని మట్టి ఎక్కువ వేస్తే ఇవి పార్ట్స్ కదండి, ఇవి హోల్స్ కూడా బ్యాక్ సైడ్ నేను ఇవ్వలేదు. అదే ఇసుక కోకోపిట్ అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ నిలబెట్టి ఉంచుతాయండి. అందువల్ల నేను కోకోపిట్ ఇసుక ఎక్కువ వేసుకుంటున్నాను. మట్టి ఎక్కువ వేసుకోవడం ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుందండి, బేగా డ్రై అయిపోతుంది. తక్కువ వేసుకున్నాను నేను మట్టి. ఇసుక కోకోపిట్ ఎక్కువ వేసుకోవాలి. బాగా మిక్స్ అన్నిటికి ఒక్కసారి ఫిలప్ చేసుకొని అప్పుడు మనం ప్లాంటింగ్ చేసుకున్నాము. వీటికి మళ్ళీ మనం హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, లేదనంటే ఎక్కడైనా టేబుల్ మీద పెట్టుకున్నా బాగుంటాయి. నేను వీటిని హ్యాంగింగ్ చేస్తానండి. థ్రెడ్తో హ్యాంగింగ్ తయారు చేసి హుక్కులు, ఇప్పుడు గోడలకు పెట్టుకున్న స్టిక్కర్ టైప్లో హుక్కులు వస్తున్నాయి కదా, అవి పెట్టుకుని ఇలా చేస్తూ ఉంటే లోనికి వెళ్తూనే ఉంటుంది. ఇసుక కదా కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇవ్వండి చూసారా చక్కగా ఎంత గ్యాప్ వచ్చిందో. మళ్ళీ ఆ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం వేసుకొని చిన్న హోల్ ఇలా పెట్టుకునేటట్టు ఉంచుకోండి, ఎందుకంటే మొక్క పెట్టుకోవాలి కదా. వేసుకొని మట్టివేనండి. ఇంతకుముందు ఇంకో వెరైటీ డిజైన్ ఉండేది, ఈసారి మళ్ళీ మార్చుకున్నాను. కలర్లు అవి మార్చుకొని పెయింట్ వేసుకున్నాను. వాటిని మళ్ళీ ప్లాంటింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇదో టైప్ ప్లాంట్ క్రాటన్స్. ఈ చివర్లు ఇవి ఉన్నాయి కదా, ఇవే మళ్ళీ పడి ఇలా మొక్కల్లాగా వచ్చేయండి. ఈ చిన్న రేణువులే పడి విత్తనాలు అయ్యి ఇలా చక్కగా ఇన్ని ప్లాంట్స్ వచ్చాయి. ఇంకా చుట్టుపక్కల కూడా ఎక్కడ పడినా సరే వచ్చేస్తాయి. అవి చూస్తున్నాను. ఇవ్వండి చక్కగా తీసుకున్నాను. ఆ చిన్న రేణువులే ఇవి చక్కగా ఇంత మొక్కలు అవుతున్నాయి. వీటికి ఇలాగా హోల్స్ ఇలా పెట్టుకొని చక్కగా మనం ఇలా పెట్టుకోవచ్చండి. ఇంకా దీనికి మనం మట్టి పడుతుంది. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ చాలా పడుతుంది ఇందు లోపలికి మట్టి. ఫ్రెండ్స్, నింపుగా వేసుకొని ఇలాగ సెంటర్లో చిన్న హోల్ పెట్టుకొని చక్కగా ఈ వేరుతో ఉంది కదా, ఈ వేరు ఎంతవరకు ఉందో అంతవరకు చక్కగా ప్లాంట్ పెట్టేసుకొని చుట్టూ చక్కగా ఇలా ప్రెస్ చేసుకోవడమే. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఈ ప్లాంట్లు చాలా ఈజీగా గ్రోత్ అవుతాయండి. అందుకే చాలామందికి డౌట్స్ రావచ్చు, వీటికి ఎయిర్ వెళ్ళదు కదా, ఈ చిన్న పార్ట్స్ కిందన హోల్ కూడా పెట్టలేదు, వాటర్ కూడా వెళ్ళదు కదా అని చాలామంది డౌట్స్ రావచ్చు. వెళ్ళదండి. అందుకే కోకోపిట్ ఇసుక నేను వేసుకున్నాను. మట్టి చాలా 1% వేసాను అంతే. ఎందుకంటే కోకోపిట్లోని ఇసుకలోని వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, అందువల్ల. అందులో ఇది చాలా ఈజీగా గ్రోత్ అయ్యే ప్లాంట్ అండి. జస్ట్ గాలికి ఎగిరి కూడా గోడల మీద కూడా వచ్చేస్తాయండి. అందుకే ఈ ప్లాంట్ ఎంచుకున్నాను నేను. చక్కగా జస్ట్ వీక్లీ 2 times వాటరింగ్ చేసుకుంటే సరిపోద్దండి. అది స్ప్రే బాటిల్తోనే వేసుకుంటే వాటరింగ్ అయిపోతుంది. ఈ ప్లాంట్ అనే కాదండి, ఈజీగా గ్రోత్ అయ్యే ప్లాంట్లు చాలా ఉంటాయి. అవి మనం వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి, షోగా ఉంటాయి. జస్ట్ ఇలాంటిది ఏదైనా పెట్టుకొని చక్కగా ఇలా డ్రాప్స్ పడేటట్టు వాటరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు దీనికి.
ఇసుక, కోకోపిట్ అన్ని వాటర్ ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకుంటాయండి. వీక్లీ 2 టైమ్స్ ఇలాగ ఒక 4-5 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. వాటింగ్ అయిపోయిందండి. వీటిని నేను ఇంకా హ్యాంగింగ్ చేసుకుంటాను. ప్లాంటింగ్ అయిపోయింది. వీటిని నేను హ్యాంగింగ్ తయారు చేసుకుంటాను. అది ఎలాగ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇక 1/2 మీటర్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇలాగ హ్యాంగింగ్ చేసుకోవటానికి. ఇగోండి, ఇది ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇగోండి 1/2 మీటర్ థ్రెడ్. వీటిని చక్కగా ఇలా ముడి వేసుకొని, ఇంతకుముందు ఆల్రెడీ చాలా చూపించాను కదండి హ్యాంగింగ్ ఐటమ్స్. ఇదో టైపు. ఇగోండి ఇలా ముడి వేసుకోవాలి. వేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా మధ్యకి పావంతు ఇలా మడత పెట్టుకొని ఈ రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ మీద ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇది జస్ట్ ఈ తాడు ఇలా ముందుకు లాక్కోవాలి. లాక్కొని ఇలా ఎత్తి దీని కింద నుంచి ఇది ఇలా తీయాలి. తీసి మళ్ళీ అదే వేన్తో ఆ 2 కిందన ఉన్నాయి కదండి, ఆ 2 ఇలా తీసుకోవాలి. జస్ట్ అంతే. ఈ చివర వదలకండి. ఇది చక్క తయారైపోయింది కదా. ఇప్పుడు నేను చక్క పెట్టి చూపిస్తాను మీకు. చక్కగా నాటు పడిపోతుందండి ముడి. ఇవ్వండి, చక్కగా వచ్చింది కదా. అంతే, సింపుల్. ఇవ్వండి హ్యాంగింగ్ బాగుంది కదా చక్కగాను. అన్నీ ఇలాగే ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇలాంటి స్టిక్కర్ హుక్స్ తీసుకున్నాను నేను. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ చక్క మనం ఎక్కడైనా ఏవైనా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇగోండి నేను తయారు చేసుకునేవి చక్కగా ఇలా హ్యాంగింగ్ చేసుకుంటున్నాను. ఇది నాకు ఎంట్రన్స్ వస్తుందండి. ఇక్కడ నేను ఇలా స్టెప్ బై స్టెప్ పట్టించుకున్నాను. చాలా అందంగా ఉంటుంది. మీరే చూస్తారు కదా. ఇది 1 by 1 పెడతాను. నెక్స్ట్ రెడ్ పెట్టుకున్నాను. బాగున్నాయి కదా ముద్దుగా. మనకి థ్రెడ్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం పెద్దదున్నా చిన్నదున్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 పెట్టుకున్నానండి. ఇంకా నేను ఫ్రంట్కి 3 పెట్టుకున్నాను.